భవనిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు కార్మిక శాఖ అధికారి గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. గత 45 రోజుల నుంచి భవనిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్ సిస్టము 40 రోజుల నుంచి బంద్ ఉన్నది. ఈ బంద్ మూలంగా రిజిస్ట్రేషన్స్, రెన్యువల్లు, క్లైమ్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. చనిపోయిన వారు కానివ్వండి, మెటర్నిటీ బెనిఫిట్ కానివ్వండి, ప్రసూతి బెనిఫిట్ కానివ్వండి, పెళ్లి బెనిఫిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లైమ్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇది భవనిర్మాణ కార్మికులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి త్వరితగతంగా ప్రభుత్వం చొరవ చేసుకొని ఈ వెల్ఫేర్ బోర్డ్ స్కీమ్స్ అన్ని కూడా అన్నిపై చేసే విధంగా చర్యలు చేపట్టని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వానికి విన్నపం ఏంటిదంటే దీన్ని పొందుపరిచే విధంగా మార్పులు చేర్పులు చేసే విధంగా చర్యలు చేపడుతుందని చెప్పేసి మభ్యపెట్టేసి ఆపేయడం జరిగింది. ఇది సరైనది కాదు. ఇది అంతేకాకుండా భవనిర్మాణ కార్మికులకు 60 సంవత్సరాలు దాటిన వారికి 5,000 రూపాయల పింఛన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా అమలు చేయలేదు. అంతేకాకుండా అడ్డల వద్ద అన్ని వస్తువులతో షెల్టర్లు కూడా నిర్మిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకు కూడా దాన్ని అమలు పరచలేదు. దాన్ని కూడా త్వరగా అమలు పరచాలని చెప్పేసి, అంతేకాకుండా ఈ సాధారణ మరణానికి 1,30,000 రూపాయలు కాకుండా 5 లక్షల రూపాయలు పెంచాలని చెప్పేసి, యాక్సిడెంటల్ బెనిఫిట్ 6,20,000 కాకుండా 10 లక్షలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి మెటర్నిటీ బెనిఫిట్ పెళ్లి కాని కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్స్ అన్నీ కూడా త్వరితగతంగా ప్రభుత్వం చొరవ చేసుకొని వెల్ఫేర్ బోర్డులో ఇవన్నీ మార్పులు చేర్పులు చేసి కార్మికులకు సకాలంలో అందించాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్స్.